కొలెస్ట్రాల్ అంటే బ్లడ్లో ఉంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఎక్కువగా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అనే విషయము చాలామందికి తెలుసు. కొలెస్ట్రాల్ మనం బ్రాడ్గా అనుకునే వర్డ్ వెనకాల చాలా వెరైటీస్ ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి ఆ బ్లడ్లో. మనం దాన్ని ట్రైగ్లిజరైడ్స్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని, అంటే ఈ 3 మేజర్ కాంపోనెంట్స్. సో వీటిల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటే సో అది మనకి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లము ఎక్కువగా వచ్చేదానికి, అంటే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది మనకు చాలా డేటా ఉంది దానిపైన. నెక్స్ట్ ఇంకోటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. ఇది ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్. అంటే ఈ హెచ్డిఎల్ ఎక్కువగా ఉంటే మనకి ఈ బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం, అంటే అది పోయి రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి అది బ్లాక్స్ క్రియేట్ చేస్తుంది. హెచ్డిఎల్ ఏమో ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎవరికైనా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. అప్పుడు మనకి ఈ బ్లడ్ వెజల్స్ బ్లాక్స్ ఇవన్నీ వచ్చేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కొలెస్ట్రాల్కి వస్తే ట్రైగ్లిజరైడ్స్. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది బేసికలీ ఇట్స్ డైరెక్ట్ ఫ్యాట్ కాంపోనెంట్ అది. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సో జనరల్గా ట్రైగ్లిజరైడ్స్ అనేది డైరెక్ట్గా హార్ట్ని ఎఫెక్ట్ చేయదు, బట్ అది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడైతే ఎవరికైనా ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది, దానివల్ల హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ డైరెక్ట్గా ట్రైగ్లిజరైడ్స్ హార్ట్ బ్లడ్ వెజల్స్ని ఎఫెక్ట్ చేయవు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అది మెయిన్గా ఈ ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ప్యాంక్రిటైటిస్ అని అంటాం. సో వీళ్ళకి క్రానిక్ ప్యాంక్రిటైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ట్రైగ్లిజరైడ్స్ని కూడా రెడ్యూస్ చేయమంటాం. అంటే కొలెస్ట్రాల్ అంటే బ్లడ్లో ఉంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఎక్కువగా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అనే విషయము చాలామందికి తెలుసు. బట్ ఈ కొలెస్ట్రాల్ మనం బ్రాడ్గా అనుకునే వర్డ్ వెనకాల చాలా వెరైటీస్ ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి ఆ బ్లడ్లో. మనం దాన్ని ట్రైగ్లిజరైడ్స్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని, అంటే ఈ 3 మేజర్ కాంపోనెంట్స్. సో వీటిల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటే సో అది మనకి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లము ఎక్కువగా వచ్చేదానికి, అంటే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది మనకు చాలా డేటా ఉంది దానిపైన. సింపుల్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పెంచినట్లయితే ఆటోమేటిక్గా నీకు ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేది పడిపోతుంది. సో ఇవన్నీ చేసినా కూడా స్టిల్ లెవెల్ మోర్ దెన్ 500 ఉందనుకోండి, అప్పుడు దానికి మనం మెడికేషన్ ఇస్తాం. అంటే ఫైబ్రిక్ యాసిడ్ డెరివేటివ్స్ అని ఉంటాయి, అవి ఇచ్చి దాని ద్వారా మనం తగ్గించడం అనేది జరుగుతుంది.